భారతదేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాక్ చైనా మధ్య కొత్త ఆర్థిక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఇది దక్షిణ ఆసియాలో భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపనుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో పాక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమావేశమయ్యారు. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అనేక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ముఖ్యంగా చైనా పాక్ ఆర్థిక కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించాలన్న నిర్ణయం తీసుకోవడం కీలక పరిణామంగా మారింది. ఈ ఒప్పందం కేవలం ఆర్థిక పరంగానే కాకుండా వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగినదిగా కూడా నిలుస్తుంది. గ్వాదర్ పోర్టు నుంచి దిగుమతి, ఎగుమతుల కోసం సముద్ర మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా చైనా ఇప్పటి వరకు ఆధారపడుతున్న సులక్క జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని యోచిస్తుంది. గ్వాదర్ పోర్టులో చైనా పెట్టుబడులు పెట్టడం, ఆ రేవును అభివృద్ధి చేయడం వంటి చర్యలు భారత్కి వ్యూహాత్మకంగా సవాల్ విసిరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో చైనా మౌలిక వసతులు నిర్మించడం పాక్కు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తే చైనాకు భౌగోళికంగా కీలక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఈ పరిణామాలన్నింటినీ పాక్ తన విజయంగా చూపిస్తుంది. భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనాకు వెళ్లిన తొలి పాక్ అధికారి ఇషాక్ దార్ ఇది కేవలం అనూహ్య సందర్భం కాదని, వ్యూహం ఉందని అంటున్నారు. భారత్కి వ్యతిరేకంగా పాక్కు చైనా రాజకీయ మద్దతు కల్పిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో చైనా పాక్ ఆర్థిక కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించడం ద్వారా తాలిబాన్ ప్రభుత్వంతో చైనా పరోక్షంగా సంబంధాలు కొనసాగించే అవకాశాన్ని కల్పించుకునే ప్రయత్నంలో ఉంది. ప్రాంతీయంగా అమెరికా ప్రభావం తగ్గిన తర్వాత చైనా తన పాత్రను పెంచుకునే వ్యూహంలో భాగంగా ఇలా చేస్తుందంటున్నారు. ఈ ఒప్పందం తర్వాత పాక్ విదేశాంగ మంత్రి ప్రాంతీయ శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నా దాని వెనుక వ్యూహాత్మక ప్రణాళికలు దాగి ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడం దీనికి సంకేతాలుగా భావిస్తున్నారు.